హాయ్ ఫ్రెండ్స్, ఇవాళనైతే మనం ఎస్ఐపిసి ప్రిపరేషన్లో డే 8, 9, 10 అయితే చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అంటే ఇద్దరు ముగ్గురు అయితే అడిగారు టెలిగ్రామ్ గ్రూప్ గురించి. నేనైతే ఒకసారి ట్రై చేసి చూస్తాను. అండ్ ఈ సిస్టర్ కూడా అడిగారు, సిస్టర్ రెగ్యులర్గా పోస్ట్ చేయండి అని. అండ్ ఇవాళ డే 8 అయితే నెంబర్ సిరీస్ మోడల్ 345 చూద్దాం. అండ్ ఇండియన్ హిస్టరీ లోతాల్ కాలిబంగన్ బన్వాలి. అండ్ జాగ్రఫీలో రేఖాంశాలు. డే 9 అయితే నెంబర్ సిరీస్లో మోడల్ 678. ఇండియన్ హిస్టరీలో సర్కటోడా, రంగాపూర్, ధోలవీర, అమ్రి, రోపార్, అలంగీర్పూర్, గుమ్లా, కోడ్డిజి, రాగిగర్హి. అండ్ జాగ్రఫీ అయితే ఇది ఫస్ట్ టాపిక్ అయితే మనకు అయిపోయింది, ఇది రివిజన్ చేసుకుందాం. డే 10 అయితే నెంబర్ సిరీస్ రివిజన్ చేద్దాం. అంటే ప్రీవియస్ బిట్స్ ఉంటాయి కదా, అవి చూద్దాం. ఒకవేళ ప్రీవియస్ బిట్స్ మీ దగ్గర ఏదైనా ప్రీవియస్ ఇయర్ బుక్ ఉన్నా కానీ చూసుకోండి. నేనైతే తెలంగాణ ఎస్ఐపిసి కోసం అయితే విజేత కాంపిటీషన్ బుక్ అయితే తీసుకున్నాను, ప్రీవియస్ ఇయర్ది. మీకు కూడా కావాలంటే ఎవరైనా తీసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇండియన్ హిస్టరీ అయితే నగర నిర్మాణం, టౌన్ ప్లానింగ్, స్ట్రక్చర్స్ అండ్ పాలిటీ అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాం. డే 10th రోజు మనకు ఇది ఫస్ట్ నుంచి 10 days వరకు చూసుకున్నట్టయితే ఆర్టికల్స్ టాపిక్ అయిపోతుంది. అండ్ జాగ్రఫీలో కూడా ఉనికి టాపిక్ అయిపోతుంది. సింధు నాగరికత స్టార్ట్ అయింది, అంటే మధ్యలో వరకు వచ్చింది. నెంబర్ సిరీస్ టాపిక్ కూడా అయిపోతుంది రీజనింగ్లో. అంటే ఈ 1 to 10 daysలోనే అయితే 4 topics అయితే అయిపోయినాయి. ఇంకెవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి. అండ్ నేను ఇవి టాపిక్స్ కూడా మీకు చూపిస్తాను, ఎంత ఈజీగానే ఉన్నాయి. లోతాల్ కాలిబంగన్ బన్వాలి, ఇదైతే డే 8th రోజు. ఇది లోతాల్ అండ్ కాలిబంగన్ బన్వాలి. ఇక సర్కటోడా, రంగపూర్, ధోలవీర, అమ్రి, రోపార్, అలంగీర్పూర్, గుమ్లా, కోడిజి, రాఘిగర్హి. ఇవైతే ఇది చిన్న చిన్న టాపిక్సే డే 9th రోజు. అండ్ 10th రోజు అయితే మనం ఇక్కడ ఇది స్టార్ట్ చేద్దాం, టౌన్ ప్లానింగ్, నగర నిర్మాణం. ఇక్కడ వరకు స్ట్రక్చర్స్ కూడా చూసుకుందాం. అండ్ జాగ్రఫీ కూడా ఇది అక్షాంశాలు మనకు ఆల్రెడీ అయిపోయినాయి. రేఖాంశాలు లాంగిట్యూడ్ చూసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం టాపిక్ వైజ్గా డయాగ్రామ్స్ ఉన్నా కానీ వేరే పేజ్లో ఎక్కడ కాకుండా ఇదే పేజ్లో మనం స్టిక్ చేసుకున్నట్టయితే మనం చదివేటప్పుడు మనకి ఈజీగా గుర్తుంటాయి. అంటే ఏ టాపిక్ ఎట్లా అనేసి ఇది గుర్తుంటుంది. డే 8, డే 9 అండ్ డే 10 మనం చూసుకున్నాం కదా. డే 11th రోజు మనకు రివిజన్ ఉంటుంది అన్నట్టు. ఈ 8, 9, ఈ 10th ఈ 3 days టాపిక్ డే 11th రోజు మనం రివిజన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.